హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఎక్కువగా మా ఇంట్లో చేసుకుని బీరకాయ కారం పెట్టి కూరని చూపిస్తున్నానండి. ఇదే కారంతో వంకాయ, దొండకాయ, బెండకాయతోటి కూడా కూరని ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ కారాన్ని మిక్సీ చేసినప్పుడే కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకుని ఆ తర్వాత వేడివేడి అన్నంలోకి నెయ్యి గాని నూనె గాని వేసుకుని ఉత్తిగా కూడా కలుపుకుని తినచ్చండి. చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ కేజీ బీరకాయల్ని తీసుకున్నానండి. బీరకాయల్ని పూర్తిగా తొక్క తీసేయకుండా పైన పీచులాగా పొర ఉంటుంది కదండి, పీలర్ తోటి తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పచ్చడి చేసుకోవాలి అని అనుకుంటే పూర్తిగా తొక్కని తీసేసుకోవచ్చండి. ఈ కూరకి మరీ చిన్న సైజు ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బీరకాయని తరిగేటప్పుడు రుచి చూసుకోవాలండి, చేదు అనేది ఉంటుంది. ఈ విధంగా తరిగి పెట్టుకున్న తర్వాత కారాన్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ అవసరం లేదండి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని కేజీ బీరకాయలకి 8 ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా పొంగాలండి, అంతవరకు వీటిని బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక 6 వరకు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ చిన్నగా తరగనవసరం లేదండి. ఎలాగో మనం మిక్సీ చేస్తాం కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువసేపు మగ్గించనవసరం లేదండి. కొద్దిగా మెత్తబడేలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోకి చల్లారిన కారాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మొదటిగా కారాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఈ కారం కలిపి మిక్సీ చేసుకుంటే అక్కడక్కడ ధనియాలు, మినపప్పు బద్దలు ఉండిపోతాయండి. అందువల్ల మొదటిగా ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లికారాన్ని తయారు చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ కూర వండుకునేటప్పుడు అన్నం రోజు కంటే కొద్దిగా ఎక్కువగానే వండుకోవాలండి. 1కి 4 ముద్దలు తినాలనిపిస్తుంది. ఈ కూర అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని నీళ్ళు అనేవి లేకుండా గట్టిగా మిక్సీ చేసుకోవాలండి. ఈ కారాన్ని మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటే మరింత రుచిగా ఉంటుందండి. ఈ విధంగా నీళ్ళు అనేవి లేకుండా మిక్సీ చేసుకోవాలి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉండేలాగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని బాగా వేపుకోవాలి. ఈ కూరకి వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనెతోటి కానీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పోపు అంతా ఇలా వేగుతూ ఉండగా ఇందులో కొద్దిగా ఇంగుని వేసుకుని 2-3 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. కూరలోకి 1 పావు టీ స్పూను పసుపుని వేసుకుని కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఈ ముక్కలన్నీ ఉడికి తీసుకున్న ప్యాన్లోకి సగానికి అవుతుందండి. మొదట ఈ విధంగా కలపడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలండి. మూత పెట్టినట్లయితే బీరకాయల నుంచి నీరు అనేది ఎక్కువగా వస్తుందండి. అందువల్ల మొదటే ఉప్పు అనేది కూడా వేయకూడదు. ఉప్పు వేస్తే మరికొంచెం నీళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయండి. ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. బీరకాయలో చాలా పోషక విలువలు ఉంటాయండి. మన ఛానల్లో బీరకాయతో చేసిన చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ విధంగా బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఆల్రెడీ మగ్గించాం కాబట్టి మనకి ఎక్కువసేపు పట్టదండి. కారం వేసిన తర్వాత 1-2 నిమిషాల్లోనే కూర తయారైపోతుంది. ఈ విధంగా ఈ కారం అంతా బీరకాయ ముక్కలకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కూరకి మూత అనేది అసలు పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల నీరు చాలా ఎక్కువగా వస్తుంది. చివరిలో ఇలా ఉప్పు వేయడం వలన ఈ విధంగా కూర అనేది ఉంటుందండి. మొదటే బీరకాయలకి ఉప్పు వేసినట్లయితే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది.
ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టేసి ఉప్పు ఎక్కువగా అనిపిస్తుందండి. అందువల్ల నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలకి ఎప్పుడు కూడా చివరిలో ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బీరకాయ కూరని తయారు చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా బీరకాయ కూరని ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.